నమస్కారం. నేల్తల్లి కార్యక్రమానికి స్వాగతం. ఇక రసాయనాలతో చౌడుబారిన భూముల్ని మళ్ళీ తిరిగి మన ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే మన నేలలను జీవామృతం, ఘన జీవామృతం వంటి అమృతాలతో తిరిగి గతంలో ఉన్న స్థితిలోకి తీసుకురావచ్చని అంటారు సుభాష్ పాలేకర్. 12 ఏళ్ల నిరంతర ప్రయోగాలతో జీవామృతం తయారు చేశారు. జీవామృతం అందుబాటులో లేనప్పుడు ఘన జీవామృతం వాడుకోవాలని సూచిస్తున్నారు. మరి జీవామృతం, ఘన జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలనే అనే అంశాలను ఇవాల్టి నేలతల్లిలో చేర్చిద్దాం. ఇక ఇవే అంశాలపై సందేహాలను ఉన్నవారికి అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు విజయరామ్ గారు. సో ఈ జీవామృతం, ఘన జీవామృతం అసలు ఎలా తయారు చేసుకోవాలి? జీవామృతం అనేది 1 ఎకరానికి దేశవాళీ ఆవు అంటే మూపురం ఉన్న ఆవు సంబంధించిన ఒక 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం ఎంత పాతదైతే అంత మంచిది. పేడ మాత్రం ఫ్రెష్ పేడ వాడాలి. 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం, దోసడి మన వ్యవసాయ భూమిలో ఉన్న అంతకుముందు గతంలో రసాయనాలు వాడని మట్టి పొలం గట్టు మీద కానీ తీసుకుని ఇవన్నీ మిశ్రమాన్ని ముందు పేడని మూత్రాన్ని కలిపి బెల్లం, శనగపిండి, దోసడి మట్టిని కలిపి ఒక 200 లీటర్ల డ్రమ్ములో ఇవన్నీ కలిపిన తర్వాత నీళ్లు పోయాలి. దీన్ని 2 రోజులు అలానే ఉంచాలి. ఈ 2 రోజుల్లో కూడా దీన్ని సవ్య దిశగా తిప్పాలి. ఉదయము ఒక 2 నిమిషాలు, మళ్ళీ అదే రోజు సాయంత్రము ఒక 2 నిమిషాలు సవ్య దిశగా తిప్పాలి, క్లాక్ వైజ్. మళ్ళీ మరుసటి రోజు కూడా ఉదయము సాయంత్రము 2 నిమిషాలు తిప్పాలి. ఈ మిశ్రమానికి 1 ఎకరానికి 1 లీటర్కి 10 లీటర్ నీళ్ళు కలిపి జీవామృతం కలిపి నీరు విత్తనం నాటిన తర్వాత, మొక్క నాటిన తర్వాత 15 రోజులకి మనం ఈ జీవామృతాన్ని 1 ఎకరానికి మనం పారించాలి. జీవామృతానికి 10 లీటర్ నీళ్ళు కలిపి దీన్ని మనం మిశ్రమాన్ని వాడాలి. మరి అలాగే ఘన జీవామృతం, ఘన జీవామృతానికి దేశవాళీ ఆవు పేడ, దేశవాళీ ఎద్దు ఉండ కూడా 2 కలపచ్చు. దీనికి ప్రధానంగా ఫ్రెష్ పేడ వాడాలని ఏమీ లేదు. 4-5 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఉన్న పేడను కూడా దీనికి వాడుకోవచ్చు. దీనికి ఒక 100 కేజీలు ఈ గోమయానికి 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, అలాగే దోసడి మట్టి, తగినంత మూత్రం. దీన్ని మనం చపాతి పిండిలాగా లడ్డూ చేసుకుంటే, గుబ్బెమ్మలాగా చేసుకుంటానికి ఎంతైతే మూత్రం కావాలో ఈ పాత పేడను మొత్తం కూడా మనం చక్కగా కాళ్ళతో కానీ తొక్కి దాన్ని ఆ మిశ్రమంలో ఇవన్నీ కలిపి ఒక గొబ్బెమ్మలాగా తయారు చేసుకోవాలి. ఇది నీడను ఆరబెట్టుకోవాలి. ఇది ఒక 6 నెలలు నిల్వ ఉంటుంది. జీవామృతం అయితే వారం రోజుల్లో దీన్ని వాడాలి తయారు చేసుకున్నాక. ఈ ఘన జీవామృతం అనేది 6 నెలలు నిల్వ ఉంటుంది. ఈ ఏదైతే ఈ ఘన జీవామృతం లడ్డూలు ఉన్నాయో వీటిని పొడి చేసిన తర్వాత 1 ఎకరానికి 100 నుంచి 400 కేజీల వరకు మనం దున్నేటప్పుడు వేసుకుని నాటుకోవడం అనేది మంచిది. కాలర్ రెడీగా ఉన్నారండి ఖమ్మం నుంచి. నమస్తే సుజాత గారు. హలో. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే. నేను మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను డాక్టర్ సోమవారం. అయ్యా అమ్మా చెప్పండి. మాకు 2 ఎకరాల చేను ఉంది. మేము చేస్తున్నాం సార్. ఇది వ్యవసాయం. సంతోషం. బాగుంది. నేనే కషాయాలు తయారు చేసుకుంటాను. దేశవాళీ ఆవు ఉందా మీకు? ఉందండి. నాటు ఆవులు, ఒంగోలు. మీకు ఏం కావాలి ఇప్పుడు? ఏం కోరుకుంటున్నారు? ఏం లేదు సార్, మీకు వారం మీరు చెప్పే మాటలు వింటా, మీకు కృతజ్ఞత చెప్పాలని ఫోన్ చేశాను. ధన్యవాదం. నమస్తే సార్. నమస్తే. సో విజయరామ్ గారు, ఈ మామూలుగా ఇప్పుడు చెప్పిన ఈ 2 రకాలు కూడా జీవామృతం, ఘన జీవామృతం, ఈ 2 నేల మీద ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయి? ఇది ప్రకృతి వ్యవసాయంలో చాలా ప్రధానమైందండి జీవామృతం అనేది. దీని శ్రీ సుభాష్ పాలేకర్ గారు దీని సృష్టికర్త. అంటే జీవామృతం అనేది నిజానికి ఎరువు కాదు. ఈ మట్టిలో మనం ఈ 60 ఏళ్ళు మనం ఈ విధ్వంసం చేసుకున్నాం. విష రసాయనాలతో భూమిని అంతా కూడా నిస్సారం చేసి జీవ వైవిధ్యాన్ని విధ్వంసం చేశాం. జీవ వైవిధ్యానికి జీవం పోస్తుంది ఈ జీవామృతం అనేది. పాలేకర్ గారు తయారు చేసింది. దీనికి ఆయనకి స్ఫూర్తి ఎలా వచ్చిందంటే
చీమలు ఇంట్లో అమ్మ ఏమైనా మిఠాయి తయారు చేసి పెడితే చీమలు ఒక దారిన అలా వెళ్ళే మిఠాయిలు తింటాయి. బెల్లం పెట్టిన బెల్లం దగ్గరికి వస్తాయి. అంటే తీయదనాన్ని ఈ సృష్టిలో అన్నీ ఇష్టపడుతున్నాయి అనేది ఆయన చెప్తున్నాడు, అర్థం చేసుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఆవు పేడ 1 గ్రాములో 3 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి 1 గ్రాములో. ఇవన్నీ కూడా మానవాళికి ప్రకృతికి మేలు చేసే జీవులు. 1 గ్రాములో 3 కోట్లు ఉన్నప్పుడు 10 కేజీ ఆవు పేడ రోజుకి ఇస్తుంది ఒక ఆవు. 10 కేజీల ఆవు పేడలో ఎన్ని ఉంటాయి జీవరాశులు? ఇవన్నీ పాజిటివ్ బ్యాక్టీరియా, మానవాళికి ప్రకృతికి మేలు చేస్తాయి. సైన్స్ ఏమంటుంది? పాజిటివ్ బ్యాక్టీరియా ఉందండి. మరి ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే గోవుని మాత అన్నారు అనాదిగా. మీరు ప్రతి హిందూ ధర్మంలో ప్రతి దేవతల దగ్గర, శివుడి దగ్గర ఆవుకు సంబంధించిన సంతతి ఉంది, ఎద్దు ఉంది. కృష్ణుడి దగ్గర ఆవు ఉంది. మరి ఎందుకు ఆవునే పెట్టారు అంటే ఆవు 3 దేవతలకు నిలయం అన్నారు కదా. ఆ దేవతలు అంటే ఎవరంటే ఈ పాజిటివ్ బ్యాక్టీరియానే. దీన్ని ఈ విధంగా చెప్పారంటే ఆవును పూజించడం అంటే ఇవన్నీ ఎప్పుడూ వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల క్రితమే తెలుసుకున్నారు మన వాళ్ళంతా కూడా. ఇప్పుడు బయోడైవర్సిటీ గురించి, ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ గురించి ప్రపంచ దేశాలన్నీ కొద్ది నెలల క్రితం, కొద్ది సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాయి, 10 ఏళ్ల క్రితం నుంచి అంత గురించి. భారతదేశం వైవిధ్యం గురించి ఎప్పుడో మాట్లాడింది. అందుకనే ఇది చాలా ఉన్నతమైందని చెప్పి దాన్ని మనకి ఏ శుభకార్యంలోనే ఆవునే తీసుకొస్తారు. గోవునే మాత అన్నారు. 4 కాళ్ళ జంతువులు చాలా ఉన్నాయి భూమి మీద. ఆ విధంగా ఆ పాజిటివ్ బ్యాక్టీరియాని మనం ఈ జీవామృతంలో కలపటానికి పాలేకర్ గారికి స్ఫూర్తి వచ్చిందనమాట. అంటే ఇంత మేలు చేసే జీవరాశులు ఉన్నాయి కాబట్టి వాటిని చైతన్యపరచాలి, దాని సంతతి పెంచాలి, దానికి కావాల్సిన క్యాలరీస్ని బెల్లం రూపంలో అందించారు. అలాగే అట్లకి కావాల్సిన ప్రోటీన్స్ కోసము, మాంసకృతుల కోసము శనగపిండిని 2 కేజీలు వాడిచ్చారు. ఇవి ప్రతి 2 గంటలకి అవి రెట్టింపు అవుతూ ఉంటుంది. దాంట్లో ఆయన ప్రయోగంలో చూసిందనమాట అది. ఇలా 2 రోజులు అంటే 48 గంటలు మనం ఉంచినప్పుడు ఆ ద్రావకాన్ని ప్రతి 2 గంటలకి రెట్టింపు అవుతున్నాయి. ఇవి 1 ఎకరానికి పారిస్తాం అనేది చేస్తే భూమిలో ఈ జీవరాశులన్నీ వెళ్ళి మనం పొయ్యి మీద బియ్యం అన్నం పెడితే అన్నం వండుతాకి ఎలా అయితే ఉపకారంగా మనకి స్టవ్ ఉపయోగపడుతుందో అలాగే ఇవన్నీ కూడా నేలని చైతన్యవంతం చేస్తాయి. వ్యవసాయం చేసేది ఈ జీవరాశులు. మనిషి ప్రమేయము ఈ భూమి మీద ఎక్కువ లేదు. విధ్వంసం చేయకుండా, రసాయనాలతో విధ్వంసం చేయకుండా ఉంటే చాలు. అవంతటవి మనకి పంటనిచ్చి మంచి ఆహారాన్ని అందిస్తాయి. సూక్ష్మజీవులు, వానపాములు చైతన్యవంతం చేస్తాయి. తీసుకొచ్చి ఆ మట్టిలో ఉన్న సూక్ష్మ పోషకాలన్నీ కూడా తీసుకొచ్చి వేరే వ్యవస్థకు అందించి మనకి ఆహారంలో సూక్ష్మ పోషకాలను అందించే పని అవి చేస్తాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ రసాయనాలు వాడి వాడి భూముల్ని పాడు చేసేసుకున్నాం. మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ 2 రకాలు కూడా జీవామృతం, ఘనజీవామృతం మనకి ప్రత్యామ్నాయాలుగా అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవాలి. ఇంకా వేరే దారి కూడా లేదు. ఇప్పుడు రసాయనాలు పండించే రైతు జరిగిన ఈ 60 ఏళ్ల విధ్వంసంలో దిక్కుతోచని పరిస్థితిలో ఈరోజు ఉన్నాడు. మరి దాని నుంచి బయటపడటానికి గత 35 ఏళ్ళ నుంచి సుభాష్ పాలేకర్ గారు భారతదేశంలో అనేక లక్షల కార్యక్రమాలు నిర్వహించి 48 లక్షల మంది రైతులు చైతన్యవంతులు చేశారు. దాంట్లో నేను ఒకడిని. ఇది ప్రకృతి వ్యవసాయం అనేది గ్రామం దాటి ఏ వస్తువు కొనటానికి డబ్బు పట్టుకొని ఒక రైతు నగరాన్ని వైపు రావాల్సిన అవసరం లేదు. ఒక వేప చెట్టు, ఒక ఆవు ఉంటే మీరు 30 ఎకరాలు సేద్యం చేయొచ్చు. ఇది మేము 9 సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నాము. ఒక్క వరే కాదు, ఏ పంటైనా ఈ విధంగా పండించుకోవచ్చు. ఈ మధ్యలో వేస్ట్ డీకంపోజర్ వచ్చినాయి. కొన్ని కంపెనీలు ప్లాస్టిక్ మల్చింగ్ వాడుతున్నాయి. ఇవన్నీ కూడా అసలు ఏ అవసరం, ఒక వస్తువు 20 రూపాయలైనా సరే ఏది కొనడానికి అవసరం లేదు. ఇవన్నీ కూడా మల్చింగ్ చేసుకోవాలన్నా కలుపు తగ్గించుకోవాల్సిన కూడా మీకు గత పంట అవశేషాలని చాలామంది తగలబెడుతున్నారు. అది దయచేసి ఎవ్వరూ తగలబెట్టవద్దు. మన అదృష్టాన్ని, మన మనుగడిని మనం తగలబెట్టుకునే వాళ్ళు అవుతున్నాము. గత పంట అవశేషాలను పొలం గట్టు మీద వేసి వర్షం పడినప్పుడు, మీకు తడున్నప్పుడు ఆ కాష్ట పదార్థం మీద జీవామృతం జల్లి దాన్ని మీరు మంచి కింద వాడితే కలుపు నియంత్రణ చాలా అవుద్ది. చాలామంది విపరీతంగా ఈ ఫామ్ ఆయిల్ తోటల్లోనూ, హార్టికల్చర్ తోటల్లో కూడా కలుపు సమస్యకి భయపడి అక్కడ ఆ పురుగు పుట్ర ఉంటుందని చెప్పి గ్లైసిల్ అనేది ఒక భయంకరమైన కలుపు మందు వాడుతున్నారు. దయచేసి ఎలాంటి అవసరం లేదు. మల్చింగ్ చేస్తే భూమి
మీకు హ్యూమస్ నిర్మితమయ్యి చాలా మృదువుగా తయారు చేసి వర్షపు నీళ్ళని భూగర్భ జలాల ముందు ముఖ్యంగా పెంచుద్దన్నమాట ప్రకృతి వ్యవసాయంలో. దయచేసి ఈ కలుపు మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు, దయచేసి ఎవరు వాడద్దు అనేది కూడా మనవి చేసుకుంటున్నాం. రైట్, గుంటూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రామారావు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి విజయరామ్ గారు, మరి జీవామృతం నేలలో వేసినప్పుడు నేలలో ఉన్న పోషకాలు మొక్కలు తీసుకొని పెట్టుకుని మంచి బాగానే ఉంది. కానీ జీవామృతాన్ని మొక్కల మీద స్ప్రే చేయమంటున్నారు. అప్పుడు దీని చర్య ఎట్లా ఉంటది? మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు సూక్ష్మ జీవ చర్య ఉంటది కదా, మరి అందువల్ల ఏంటి ఉపయోగం పైన స్ప్రే చేసిన అది నాడు? దీంట్లో ఏంటంటే వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కొన్ని ఫంగిసైడ్స్ మొక్కల మీద ఆధారపడి బతుకుతాయండి. దీనికి జీవామృతంలో ఉన్న పాజిటివ్ బ్యాక్టీరియా అక్కడున్న బ్యాక్టీరియాని హరింపచేస్తుంది అనమాట. మీరు దీన్ని డైరెక్ట్గా జల్లకూడదు. 1కి 10 లీటర్లు దీన్ని బాగా డైల్యూట్ చేసి దీన్ని మనం వడగట్టుకుని పిచికారీ చేయాలి. రైట్, మరో కాలర్ ఉన్నారండి పెద్దపల్లి నుంచి. నమస్తే రాజురెడ్డి గారు. విజయరామ్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఇది మనం పద్ధతిలో వేస్తే ఎకరాకి ఎన్ని బస్తాలు అవకాశం ఉందండి? ఏదంటారు, ఏ పంట అంటారు? వరి. మీకు ఎంత చౌడు బారిన భూమి అయినా సరే మొట్టమొదటి సంవత్సరం పాలేకర్ గారి విధానాన్ని మీరు ఆచరిస్తే 4 అంశాలని 18 బస్తాలని మినిమం వస్తుందండి, పెట్టుబడి లేకుండా. దేశీ విత్తనాన్ని వాడాలి. బీపీటీ, సోనా మసూరి అనేది ఎవ్వరూ కూడా తినకూడదు, పండించకూడదు. అంత భయంకరమైన వస్తువులు అవి. ఇవి ప్రకృతి పరంగా వచ్చిన విత్తనం కాదు ఇది. త్వరగా మోకాళ్ళ నొప్పులు, ఉబ్బకాయము, షుగరు, నీరసం రావడానికి ఉపయోగపడుతుంది. దీన్ని దయచేసి ఎవరు పండించొద్దు. గత 3 సంవత్సరాల నుంచి కూడా మీకు మద్దతు ధర లేదు. అది ప్రతి సంవత్సరం దాని ఇది తగ్గిపోతుంది. కానీ అది తింటే కూడా అనారోగ్యం. షుగర్ని సమాజంలో పెంచింది ఈ బీపీటీను, సోనా మసూరి. అవి కాకుండా దేశీ విత్తనాలు అందుబాటులో ఉన్నవి. మీరు మా కార్యాలయానికి వస్తే దేశీ విత్తనాలు ఇస్తాము. ఇలాంటి వాటితో మీరు చేస్తే 18 బస్తాలు మినిమం గ్యారంటీ వస్తుంది మొదటి సంవత్సరం. క్రమేపా పెరుగుతా మీకు వస్తుంది. ఇప్పుడు నాది 8 సంవత్సరాలు పూర్తి, 9వ సంవత్సరంలో నాకు 56 బస్తాలు వచ్చింది అదే భూమిలో 1 ఎకరానికి. బస్తా బరువు 76 కేజీలు. విజయరామ్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు పాలేకర్ గారు చెప్పిన 4 అంశాలు అని. ఏంటి ఆ 4 అంశాలు? 4 అంశాలు అంటే ఇప్పుడు ఒక వాహనం ప్రయాణం చేయాలంటే 4 చక్రాలు కావాలి. జీవామృతం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయానికి మూలం 4 చక్రాలు. దీన్ని ముందు విత్తనం అనేది దేశీ విత్తనం తీసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే భగవంతుడు ఈ ప్రకృతి మనకి ఈ మనిషి ఈ బ్రతకటానికి అన్ని ఏర్పాట్లు చేసినాక మనిషిని సృష్టించాడు. అలాంటిది మనం సుమారుగా ఒక 50-60 ఏళ్ళ నుంచి మనం హైబ్రిడ్ విత్తనాలతో భోజనం చేస్తున్నాం. దీంట్లో సూక్ష్మ పోషకాలు లేవు. పౌష్టికాహారం లోపంతో మన పిల్లలు చూస్తుంటే చాలామందికి కళ్ళజోళ్ళు వచ్చేసినాయి, ఉబకాయం వచ్చేసింది, చిన్నపిల్లలకి క్యాన్సర్లు వచ్చేసినాయి, షుగర్లు వచ్చినాయి. ఇదేంటంటే మనం ఈ కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి విత్తనాన్ని ఇచ్చాడు భగవంతుడు. అలా తినకుండా అన్ని ప్రాంతాలకి బీపీటీ, సోనా మసూరిలు వచ్చేసినాయి వాళ్ళ. ఇది అన్నప్రశ్నిక ఇంట్లో అవ్వన్న మొత్తం పసిపిల్లల నుంచి అందరూ కూడా అదే తింటున్నారు. వయసుని బట్టి తినాల్సిన ఆహారం ఒకటి ఉండగా మనం దేశీ విత్తనం వాడకుండా హైబ్రిడ్ విత్తనం తింటున్నాం. ముందు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. దీంట్లో ఫస్ట్ 4 అంశాల్లో దేశీ విత్తనం, దాంతో బీజామృతం తయారు చేసుకోవాలి. విత్తన శుద్ధి అది చాలా కీలకమైంది. వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు దాని మీద అనేక ఫంగస్ ఏర్పడి మనకి తెగుళ్ళు ఏర్పడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకనే బీజామృతంతో దీన్ని శుద్ధి చేయాలి ఫస్ట్. తర్వాత నాటిన 15 రోజుల నుంచి మొక్క కానీ విత్తనం కానీ జీవామృతం అనేది ఇవ్వాలి. ఇది రెండోది అనమాట. మూడోది మల్చింగ్ అనేది మనం ఖచ్చితంగా చేయాలి. అంటే మల్చింగ్ లేకుండా అంటే సేంద్రియ కర్బనం అనేది భూమి మీద మన సేద్య భూమిలో ఉండాలి. సేంద్రియ కర్బనం ఉంటే హ్యూమస్ నిర్మితం అవుద్ది, జీవన ద్రవ్యం. దాని ద్వారా భూమి చాలా మృదువుగా మారుతుంది. వర్షపు నీళ్ళు అనేది భూగర్భ జలాలు పెరగటానికి అవకాశం ఉందన్నమాట. నీరు అనేది చాలామంది ఈ రసాయనాలతో పండిస్తున్న భూమిలో అంతా కూడా ఆ కాంక్రీట్ లాగా హార్డ్ అయిపోయింది. భూమి అంతా కూడా చాలా కఠినంగా ఉంది. దానికి కారణం ఏంటంటే వైవిధ్యాన్ని కోల్పోయింది భూమి. దీనివల్ల వర్షపు నీళ్లు భూమి మీద ఆగకుండా పరిగెడుతున్నాయి.
దానికి తోడు ఇనప నాగళ్ళతో దాన్ని 3 టన్నుల నుంచి 4 టన్నుల బరువున దాన్ని భూమిని కంప్రెస్ చేసేసింది. దీనివల్ల వర్షాకాలంలో భగవంతుడు మనం ఇన్ని తప్పులు చేసినా సరే అన్ని ప్రాంతాలకి వర్షాన్ని ఇంకా ఇస్తున్నాడు, ప్రకృతి ఇస్తుంది. ఆ నీళ్ళని దాచి పట్టుకోవటం అనేది మనం చేయాల్సిన పని. ఈ విధంగా ఇప్పుడు ఈ రసాయనాలతో ఈ నాగలతో దున్నినప్పుడు వర్షపు నీళ్లు ఇంకకుండా పరిగెడుతున్నాయి. అదే ప్రకృతి వ్యవసాయంలో నీళ్లు పరిగెట్టవు, నడుస్తాయి. అంటే ఎంత స్లోగా ఉంటే అంత నీళ్లు భూగర్భంలో ఇంకుతాయి. అలా నడుస్తుంతో పాటు నుంచుంటాయి, నుంచున్న నీళ్లు ఇంకుతాయి. ఈ విధంగా వానపాములు ఒక పెద్ద ఇంజనీర్లు అనమాట. ఎప్పుడైతే జీవామృతం ఇచ్చామో అవన్నీ చైతన్యవంతమై 15 అడుగుల్లో నిద్రావస్థలో యోగ నిద్రలో ఉన్నాయన్నీ కూడా వానపాములు పైకి వస్తాయి. చాలామంది అంటారు మరి 60 ఏళ్ళు రసాయనాలతో భూమిని పాడు చేసాం కదా, ఇప్పుడు మరి జీవ వైవిధ్యం అంతా విధ్వంసం అయిపోయి ఉంటుంది. మరి ఇప్పుడు మళ్ళీ మనం ఆవు పేడని తీసుకొచ్చి ఆవును తీసుకొచ్చి జీవామృతం తయారు చేస్తే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి తేవాలి మనం అంటారు. అవేమీ అక్కర్లేదు, అవన్నీ కింద సమాధిలో ఉన్నాయి. ఎప్పుడైతే ఆవు పేడ జల్లామో 15 అడుగుల్లో ఉన్న వానపాముకి అది కనెక్ట్ అవుద్ది. ఇంట్లో అమ్మ మంచి మిఠాయిలు తయారు చేస్తే మనకి తినాలని ఎలా కోరిక కలుగుద్దో ఆవు పేడని అన్ని జీవరాశులు ఆకర్షిస్తాయి. అవి పైకి డబ్ల్యూ ఆకారంలో భూమిని చక్కగా గుల్ల చేసేసేసి కిందకి రాకపోకలన్నీ కూడా మొదలవుతాయి అన్నమాట. రసాయనాలు ఉన్నప్పుడు అవి రావు పైకి. ఎప్పుడైతే రసాయనాలు మనిషి ఆపేశాడో ఈ జీవామృతం ఇచ్చాడో అన్నీ చైతన్యవంతం అవుతాయి. ఇప్పుడు నా భూమి కూడా అలా పాడు చేసిన భూమిని నేను కొన్నాను. ఇప్పుడు నాది ఒక సమయంలో చూస్తే సేమ్యా ఉప్మా లాగా ఉంటుంది. అన్ని సేమ్యా ఉప్మాలో సేమ్యానే ఉంటుంది, ఇంకేం ఉండదు. నా భూమిలో ఎక్కడ పట్టుకున్నా సరే అన్ని వానపాములు ఉంటాయి. అవి వ్యవసాయం చేస్తాయి. అది చేసినప్పుడు వర్షపు నీళ్ళన్నీ భూగర్భంలో దాచిపెడతాయి. అతివృష్టికైనా అనావృష్టికైనా సరే పంట మనకి నష్టం చేయకుండా రైతుని నిలబెడతాయి అనమాట. అందుకే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు 48 లక్షల మంది రైతులు ఉన్నారు భారతదేశంలో. పాలేకర్ గారిని అనుసరించే వాళ్ళలో ఎక్కడెక్కడ ఆత్మహత్య చేసుకుందాం అనే ఆలోచన ఒక్క సెకండ్ కూడా వాళ్ళకి రాలేదు. భూమిని మనం బాగు చేసుకుంటే దానికి తగ్గట్టే మనకి ప్రతిఫలాన్ని కూడా మనకి నేల తల్లి ఇస్తుంది. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి విశాఖపట్నం నుంచి. నమస్తే సాయి గారు. హలో అయ్యా నమస్కారం, చెప్పండి. నా పేరు గోపాలం అండి. అయ్యా చెప్పండి గోపాలం గారు. హలో గోపాలం గారు చెప్పండి. మేము వరి పండిస్తున్నామండి. అయ్యా మాకు ఈ దేశవాళీ విత్తనాలు ఎక్కడ దొరకలేదు, ఎంత ట్రై చేసినా. మాకు అడ్రస్ చెప్తారా ఎక్కడ దొరుకుతాయో? మీకు టీవీలో స్క్రోలింగ్ వస్తుందండి. ఆదివారం నాడు రావాలి. ఆ స్క్రోలింగ్ నెంబర్ ప్రకారం మీరు రండి. హైదరాబాద్లో దొరుకుతాయి, రామకృష్ణ మఠం దగ్గర సేవ్ కార్యాలయంలో దొరుకుతాయి. రైట్, ఒక్కసారి గోపాలం గారు మీరు కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మళ్ళీ ఒకసారి అడ్రస్ మేము చెప్పడం జరుగుతుంది. రామకృష్ణ మఠంలో అయితే దొరుకుతాయి ప్రస్తుతానికి హైదరాబాద్లో. ఇక మరో కాలర్ విశాఖపట్నం నుంచి రెడీగా ఉన్నారు. నమస్తే సాయి గారు. మేడం మాకు హలో అయ్యా నమస్కారం, చెప్పండి. సార్ మాకు ఆవులు ఉన్నాయండి. అది క్రాసింగ్ వచ్చి సార్ దాని తల్లి ఏమో సార్ క్రాసింగ్ వచ్చి తోడ పెద్దతో చేంజ్ చేస్తారు. ఇప్పుడు దాని పిల్ల 2 రకాలుగా ఉన్నాయి సార్. మరి దానికి ఎలా సేంద్రియ వ్యవసాయం పనిచేస్తుంటారా? పని చేయదు, కానీ మీకు ఏ పరిస్థితి లేకపోతే ఎక్కడ దగ్గరలో ఉన్న గోశాల ఉంటే గోశాల దగ్గర తెచ్చుకోండి. దానికి మళ్ళీ మీరు ఒంగోలు బ్రీడ్తో దాన్ని క్రాస్ చేయించండి. అలా మీరు చేస్తే మళ్ళీ మనం పూర్వం సంతతిని తెచ్చుకోగలుగుతాము. విజయరామ్ గారు, ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం ఘన జీవామృతం లేకుండా మనం రసాయనాలు చేయలేమా? రసాయనాల వల్లే కదా ఇంత విధ్వంసం జరిగింది. ఇప్పుడు రసాయనాలు వాడటం వల్లే మనకి ఇంత జరిగింది. రసాయనాలకి ఆపాలి. అడవిలో ఎవరు రసాయనాలు వాడుతున్నారు? అడవి ఎవరి మీద ఆధారపడలేదు కదా, దానంతరమే దాని మీద ఆధారపడింది. అక్కడ ఎక్కడ ఎలాంటి కలుపు మందులు వాడలేదు, విష రసాయనాలు వాడలేదు, ఎరువులు వాడట్లేదు. ప్రతి సంవత్సరం మనం కాయలు తింటున్నాం, సీతాఫలం తింటున్నాము, ఇంకా నేరేడు కాయలు తింటున్నాము, తాటికాయలు తింటున్నాము. ఎక్కడ ఎరువులు వాడలేదు. కానీ ఏ సంవత్సరం చింతపండు తింటున్నాము, ఎక్కడ తెగుళ్ళు కూడా లేవు. ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే అట్లా తెగుళ్ళు లేవు. ఇవి ఏదైతే మన భూమిలో ఎరువు కావాలి, దేశ జనాభా పెరుగుతున్నారు, అవసరాలు పెరుగుతున్నాయి అని అప్పుడు ప్రభుత్వాలని 60 ఏళ్ల క్రితం కొన్ని శక్తులు బలవంతంగా వీటిని మనకి అంటగట్టారు. లేకపోతే ఆహార భద్రత ఏర్పడుతుంది, మీకు చాలా నష్టం జరుగుతుంది. నిజానికి దేశీ విత్తనంతో ప్రకృతి వ్యవసాయం చేస్తే
ప్రతి సంవత్సరం నాకు ఇలా పెరుగుతుందంటే ఎంత కోల్పోయాము ఇన్ని సంవత్సరాలు అనేది బాధ కలుగుతుంది. దీన్ని వేగవంతంగా రైతులకి చెప్పటం అనేది నేను పూనుకుని పాలేకర్ గారి ద్వారా అర్థం చేసుకుని నేను చేస్తున్నాను. ఎలాంటి వస్తువు గ్రామం దాటి కొనటానికి అవసరం లేనే లేదు ప్రకృతి వ్యవసాయంలో. ఒక్క జీవామృతం, ఘనజీవామృతం చాలు. భారతదేశంలో ఎన్ని రకాల పంటలు ఉన్నా అన్ని రకాల పంటలకి సమాధానం చెప్పుద్ది అది. రైట్. తిరుపతి నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే ఆనందరాజు గారు. నమస్తే సార్. నమస్తే. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి అయ్యా. డాక్టర్ సుభాష్ పాలేకర్ గారికి, మీకు మీకన్నా ముందు వర్డ్ సంస్థ అధినేత డాక్టర్ గంగాధరం గారికి నమస్కారాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మీ ద్వారా మాకు సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేసేదానికి నాకు అవకాశం కలిగింది. సంతోషం. లాస్ట్ జనవరిలో అమరావతిలో ట్రైనింగ్ తీసుకుని వచ్చి నేను ఒక 60 సెంట్లో వరి చేసినాను జీవామృతం ద్వారా. అయ్యా, కాబట్టి నాకు బాగానే పండింది. దగ్గర ఒక 18 బస్తాలు అయింది. కాబట్టి పూర్తిగా అదే నేను ఉపయోగించుకుంటాను, సొంతానికి ఉపయోగించుకుంటాను అని చెప్పి అట్లా నువ్వులు కూడా అదే ప్రకారంగానే ప్రకృతి వ్యవసాయం ద్వారానే చేస్తున్నాయి. ఏ మాత్రం ఎరువులు కానీ కెమికల్స్ కానీ మందులు ఏం స్ప్రే చేయలే. సంతోషం అండి. మరి మీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మీరు ఒక పాలేకర్ లాగా తయారయ్యి వాళ్ళకి స్కూల్లో కానీ నలుగురు ఉన్న చోట కానీ మాట సాయం చేయండి ప్రకృతి వ్యవసాయం మీద. తప్పకుండా నేను ప్రచారం చేస్తాను మా మండలంలో, వడపాన్పేట మండలంలో. అయ్యా. అట్లా తర్వాత ఆ వరి పైరుకు ఒక షూట్ బోరర్ కాండం దొరికే పురుగు మాత్రం వచ్చింది, కొద్దిగా డ్యామేజ్ అయింది, ఒక 2% పైన 2% వచ్చింది అంతే. దానికి పరిష్కార మార్గం ఏదన్నా ఉంటే మీకు తెలిసింటే మాకు చెప్పండి. ఉన్నదండి. మీరు విత్తనం ఏం వాడారు? మేము జై శ్రీరామ్ వాడినాను ఫస్ట్ టైం. ఇవేమి వాడమాకండి, బహురూపి నారాయణ కామిని ఇస్తాను. ఎంత స్టెమ్ బారర్, ఎంత లావు పురుగైనా సరే దాన్ని తొలచడం దాటి వల్ల అయ్యే పని కాదు. ఇది మేము ఆల్రెడీ ప్రయోగం చేశాము. ఇది కాండం చాలా లావుగా ఉంటుంది. మీకు మొదటి సంవత్సరమే 20 అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో మీరు ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంలో ఈ దేశీ విత్తనంతో మీరు ప్రారంభిస్తే 20 నుంచి 25 బస్తాలు ఖచ్చితంగా వస్తాయి. హైట్ కూడా 5 నుంచి 6 అడుగులు వస్తుంది గడ్డి. ఆవులు చాలా ఇష్టంగా తింటేవి. గర్భం దాల్చిన ఆవులు కూడా ఈ గడ్డి తింటే కూడా గర్భం దాల్స్తున్నవి. మీకు ఆ విత్తనాలు కావాలంటే అందుబాటులో ఉన్నవి. అంటే ఇక్కడ ప్రకృతి వ్యవసాయం ఎంత కీలకమో దేశీ విత్తనాన్ని కూడా అంతే కీలకంగా మనం ఆచరించాలి. ఇప్పుడు రెసిస్టెన్స్ పవర్ అనేది ఇది హైబ్రిడ్ విత్తనాల్లో ఉండదు. అది భగవంతుడు ప్రాంతాన్ని బట్టి విత్తనాలు ఇచ్చాడు. ఈ విత్తనాలతో మనం పండించుకుంటే మీరు తెగుళ్ళు నివారించవచ్చు. రెండోది ముందు జాగ్రత్తగా నీమాస్త్రం ప్రతి 15 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే వెళ్ళండి. ఇంతకు మించి ఇంకా వేరే అస్త్రాల జోలి కూడా పోవాల్సిన అవసరం లేదు. కానీ నియమాస్త్రం ఖచ్చితంగా మీరు అప్లై చేయాలి. అదే ఆ 2% కూడా నష్టం జరగదు. ఇంకా అట్లా మీ సంస్థ ద్వారా గవర్నమెంట్ కూడా మా తరఫున రికమెండ్ చేయండి సార్. నాటు ఆవులు అంటూ మా ఏరియాలో పూర్తిగా లేవు. కాబట్టి మేము బయట నుంచి తెచ్చుకొని పేడ, గంధర్వం ఎంత తెచ్చుకొని వాడుతున్నాము. చిన్న దోణ్ ఒకటి పట్టిస్తుంది సార్. ఈ కెమికల్ ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తారు కదా గవర్నమెంట్, అది పూర్తిగా నిలిపేయండి, మాకు వద్దనే వద్దు. కాబట్టి ఆ సబ్సిడీ రూపాన ఈ ఆవును పట్టిస్తే చిన్న దూడ చాలు, ఆవు కూడా పర్లేదు, పట్టిస్తే మీరు ఆ మారుగా రికమెండ్ చేస్తే రైతులంతా ఈ మారుగా అడుగుతున్నారని చెప్పి మీరు రికమెండ్ చేయండి. మేము లెటర్ రాస్తాము. ఆ దూడను పట్టిస్తే దాని ద్వారా వచ్చే పేడ, గంధర్వం మేము సేకరించి పెట్టుకొని ప్రకృతి వ్యవసాయం చేసేదానికి రైతులంతా ముందుకు వస్తున్నారు సార్. సంతోషం అండి. ఇది మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని విజయ్ కుమార్ గారిని నియమించింది. ఆయన దీని మీద చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు. ఆయన సంప్రదించండి, మీ వినతి పత్రం అందజేయండి ఆయనకి. ఖచ్చితంగా దీన్ని వాళ్ళు ఆచరిస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ విజయరామ్ గారు. ప్రకృతి వ్యవసాయం, అందులో జీవామృతం, ఘన జీవామృతం వల్ల వచ్చే లాభాలు ఏంటో రైతులకి చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఈరోజు మీరు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు మీకు. సో చూశారు కదండి, మరి ఏమాత్రం ఆలస్యం చేయకండి. నష్టాల నుంచి బయటకు రావాలంటే జీవామృతం, ఘన జీవామృతం పక్కా వాడండి. మీ పంటలో మీరు లాభాలని చూడవచ్చు. ఆల్రెడీ విజయరామ్ గారు చూశారని చెప్పారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకండి ఈ విషయంలో. ఇక ఇది వాళ్ళ నేల తల్లి. నమస్తే.